హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారాగా మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం రండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు. సో అక్రాస్ ఇండియా మనకి ఇక్కడ పోస్టింగ్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మనకి నియర్ బైగా మనకు వైజాగ్లో కూడా మనకైతే వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మనం అప్లై చేయాలి అన్నట్లయితే బీఈ లేదా బీటెక్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లేదా టెలికమ్యూనికేషన్ లేదా కమ్యూనికేషన్ స్ట్రీమ్స్లో మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ కోర్స్ అనేది మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. సో అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 32 ఇయర్స్. ఈ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 1 డిసెంబర్ 2023ని బేస్ చేసుకొని మనకైతే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకు వర్తిస్తూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ జాబ్స్ అనేవి టెంపరీ జాబ్స్ ఫ్రెండ్స్, ఫుల్ టైమ్ జాబ్స్ అయితే కాదు. దట్ మీన్స్ పర్మనెంట్ జాబ్స్ కాదు ఫ్రెండ్స్. సో ఇనీషియల్గా మనకి 3 ఇయర్స్ వరకు ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 1 ఇయర్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ తర్వాత మనకి ఎలాంటి ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాము అని చెప్పేసి ఇక్కడ గ్యారంటీ అయితే లేదు. సో స్టార్టింగ్గా మనకైతే 3 ఇయర్స్ వరకు ఎంగేజ్ చేసుకుంటారు. ఆ తర్వాత ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ అయినా ఇన్ కేస్ రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే ఇంకొక 1 ఇయర్ వరకు మనకి జాబ్ అనేది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఇయర్ మనకి పర్ మంత్ 40,000 శాలరీ అనేది రావడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ 45,000, థర్డ్ ఇయర్ 50,000 వరకు మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అలానే అడిషనల్గా 12,000 వరకు మనకి ఇక్కడ బెనిఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది, లైక్ ఇన్సూరెన్స్ అండ్ ఎక్సెట్రా. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మరొకసారి డీటెయిల్స్ ఇచ్చారు. సో బీఈ లేదా బీటెక్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇంతకుముందు మాట్లాడుకున్న స్ట్రీమ్స్లో జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే 55% అనేది మినిమం ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే క్యాండిడేట్స్కి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈ ఎక్స్పీరియన్స్ అనేది 1 డిసెంబర్ 2023ని బేస్ చేసుకొని మనకైతే ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది మస్ట్ ఫ్రెండ్స్. సో ఎక్స్పీరియన్స్ అనేది వేటికి సంబంధించి ఉండాలో ఇక్కడ మనకి పాయింట్ వైజ్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మెన్షన్ చేసిన స్ట్రీమ్స్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో జస్ట్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. అప్లై చేసుకున్న క్యాండిడేట్స్లో నుంచి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి వారికి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఇక్కడ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ స్కోర్ 85%కి ఈక్వలైజ్ చేస్తారు. అండ్ ఇంటర్వ్యూ స్కోర్ అనేది 15%కి ఈక్వలైజ్ చేసి మనకైతే అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. మనము అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసి రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి మనమైతే స్పీడ్ పోస్ట్ ద్వారాగా మనం అప్లికేషన్ సెండ్ చేయాల్సి ఉంటుంది. సో పోస్ట్ సెండ్ చేయాల్సిన అడ్రస్ మనం గమనించినట్లయితే ద అసిస్టెంట్ మేనేజర్ హెచ్ఆర్ మిలిటరీ కమ్యూనికేషన్ SBU భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ జలహలి పోస్ట్ బెంగళూరు 560013కి అయితే మనము స్పీడ్ పోస్ట్ ద్వారాగా సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్ట్ అనేది 25 జనవరి 2024 లోపు మనకి ఈ అడ్రస్కి అయితే రీచ్ అయ్యే విధంగా మనమైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించాలి. మనం అప్లికేషన్తో పాటుగా మనము మన డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేయాల్సి ఉంటుంది, జిరాక్స్ కాపీస్. వాటికి సంబంధించిన లిస్ట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనము 10th క్లాస్, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ అండ్ అలానే ఈ జాబ్కి ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది SBI కలెక్ట్ ద్వారాగా. దానికి సంబంధించిన రిసిప్ట్కి సంబంధించి మనం కాపీ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఒకసారి మీరు ఇక్కడ మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ లిస్ట్ అనేవి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అప్లై చేసే ముందు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. జస్ట్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్కి మనము 400 రూపీస్ ప్లస్ 18% GSTతో కలిపి మనం SBI కలెక్ట్ ద్వారాగా అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ లింక్ అండ్ అలానే ఫీజ్ పే చేయడానికి కావాల్సిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసి
ఫీజ్ పే చేసి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. దట్ మీన్స్ మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ మెన్షన్ చేసిన ఫోన్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.